పోటీ మాదే వయసు వేడి మాదే ఎదిగే హక్కు మాదే వేదం వేగం మాదే పోరు పంతం మాదే ఉడికే రక్తం మాదే గెలిచే నైజం మాదే ఈ సిద్ధాంతం మాదే ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే 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 ఇది మాకే మాకే సొంతం ఇది యువతకు మంత్రం ఇది మాకే మాకే సొంతం చేసే చేస్తాం అంతం నమస్కారం లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1700 స్టార్ మహిళ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులారా మేము మళ్ళీ వచ్చేసాము. మీకోసం బోల్డెని రౌండ్లు తెచ్చేసాము. పార్టిసిపెంట్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. పరిచయాలు పెంచుకున్న తర్వాత రౌండ్ లోకి వెళ్ళిపోదాం. హాయ్, నా పేరు సాయి నవ్య. నేను పంజాగుట్ట నుంచి వచ్చాను. నా హాబీస్ డాన్సింగ్ ఇంకా యాంకరింగ్ చేయాలంటే చాలా ఇష్టం. ఓ, మరి యాంకరింగ్ కోసం ఏంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నావా? చేస్తున్నాను. ఏం చేసావు? అంటే ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంటా అంతే. ఎలా? అద్దం ముందు చూస్తూ మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ, అంటే మిమ్మల్ని చూసి ఎలా చేయాలో నేర్చుకుంటుంటా అన్నమాట. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీస్తూ. ఓకే, కానీ ఎవరికి వాళ్ళు ఒక యూనిక్ స్టైల్ మెయింటైన్ చేస్తేనే తొందరగా గుర్తింపు వస్తుంది. ఓకే, హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ. నా పేరు వీణా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇంకా ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. నా హాబీస్ వచ్చేసి అందరిని ఏడిపియడం అండ్ డాన్సింగ్. ఆహా, ఓకే, ఎలా ఏడిపిస్తావో చూద్దాం ఇవాళ. హాయ్ సుమక్క. దా వచ్చేయ్. అమ్మో, సినిమాలో లాగా వచ్చావు నువ్వు. భయం వేసింది నాకు. ఎంతైనా స్టార్ మహిళ అంటే ఎఫెక్ట్ ఉండాలి కదా. ఓహో, ఏం చదువుకుంటున్నావు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అమీర్పేట్ హైదరాబాద్ నుంచి వచ్చాను. హాయ్ సుమా, నా పేరు మోనికా. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను సదాశివపేట నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్. ఓకే మోనికా. నా పేరు గౌతమి. నేను ఓల్డ్ సిటీ దూద్బోలి నుంచి వచ్చాను. నా హాబీస్ లిజనింగ్ మ్యూజిక్, డాన్సింగ్ అండ్ ప్లేయింగ్ విత్ కిడ్స్. ప్లేయింగ్ విత్ కిడ్స్ చాలా ఇష్టం. ఓకే, నువ్వు ఒక తల్లి అయిన తర్వాత అది పోతుందిలేమ్మా హాబీ. ఏంటంటే పక్క వాళ్ళ కిడ్స్ తో ఆడుకోవడం అనేది ఒక హాబీ. మనకి కిడ్స్ పుట్టిన తర్వాత తెలుస్తుంది, వామ్మో ఇలా ఉంటుందా జీవితం అని. అలా ఏం కాదు, మనం కూడా వాళ్ళతో పాటు చిన్నపిల్లలం అయిపోతాం కదా. అయిపోతారమ్మా, తెలుస్తుంది. నీకు ఇప్పుడు ఏజ్ ఎంత? 20. ఇంకో 2-3 ఏళ్లలో పెళ్లి చేస్తారు నీకు. ఆ తర్వాత ఒక వేమ పుడతారు. అప్పుడు రాత్రంతా మేలుకోవాల్సి వచ్చినప్పుడు నీకు నిద్ర ఉండదు. వాళ్ళు నిన్ను నిద్రపోనివ్వరు. రాత్రంతా వాళ్ళు మేల్కొని నువ్వు పడుకోవాలి అనుకున్న టైంలో వాళ్ళు అని పిలుస్తారనమాట. అప్పుడు నువ్వు మళ్ళీ ఎత్తుకొని తిరిగి నువ్వు ఇంకా కరెక్ట్ గా అమ్మయ్య అయిపోయింది అనుకున్న టైంలో వాళ్ళు పడుకొని నిద్రపోతారు. నువ్వేమో ఇంటి పనులన్నీ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇదే మాట మీద ఉండు, నేను చెప్తా. అప్పుడు కూడా నీకు మళ్ళీ వచ్చి నేను నీకు అదే మాట చెప్తాను, గుర్తుంచుకో. ఓకే గౌతమి, అందుకు నువ్వు తొందరగా పెళ్లి చేసుకో. నా పేరు అలేఖ్య. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. మై హాబీస్ ఆర్ లిజనింగ్ మ్యూజిక్ అండ్ వాచింగ్ హారర్ మూవీస్. వాచింగ్ హారర్ మూవీసా? అమ్మో, ఈ అమ్మాయికి ఒక సాడిస్టిక్ టింజ్ ఉంది. అంటే బాగా భయం అయ్యేదా నీకు? ఇష్టం చాలా. చూస్తే థ్రిల్ ఫీల్ అవుతా చాలా. ఎలాంటి ఎంత భయంకరమైన? ఓన్లీ నైట్ చూస్తాం మళ్ళీ హారర్ మూవీస్. అది పారానార్మల్ యాక్టివిటీ ఇవన్నీ చూసావా? అంటే ఆల్మోస్ట్ కవర్ చేస్తాం మొత్తం హారర్ మూవీస్ వచ్చినాయి. వామ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయితో. ఓకే, ఈ రోజు సాయి నవ్య, స్రవంతి, గౌతమి, అలేఖ్య, మౌనిక అండ్ వీణాలలో ఎవరవుతారు స్టార్ యువతి తెలుసుకుందాం. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మనుషుల్ని దోమ ఒక రాత్రిలో ఎన్నిసార్లు కుడుతుంది? దాన్ని చంపేంతసేపు. ఇది కరెక్ట్ ఆన్సర్, కానీ ఇది చిలిపి ప్రశ్న అయి ఉంటే. కానీ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఒక దోమ ఒక రాత్రిలో ఎన్నిసార్లు కుడుతుంది? దానికి బ్లడ్ టెస్ట్ నచ్చితే కుడుతూనే ఉంటుంది, లేకపోతే ఇంకా చేంజ్ అవుతుంది. ఈ ఆన్సర్ మనం ప్రాపర్ గా ప్రశ్నకు వేళాయరా రౌండ్ లో తెలుసుకుందాం. ఓకే ఓకే. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. ఎవరికి స్టార్ కార్డ్ వచ్చిందో చూడండి. నడుమంపున ధింక చిక
రమ్మని పిలిచెను రామ్ చిలక నీ నడు మొంపున డింక చిక రమ్మని పిలిచెను రామ్ చిలక నీకు 20 పాయింట్స్ వస్తే నేనెందుకు డాన్స్ చేయడం? ఎందుకు చేయవు? నేనెందుకు చేయాలి? చేయాలి. ఎందుకు? ఎందుకంటే నేను పార్టిసిపెంట్ కాబట్టి, Correct నేను విషయం కూడా నీ చెప్పావు. చెల్లి లాంటి దాన్ని కాబట్టి. ఓకే 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 యా, అందుకనే నేను డాన్స్ చేశాను. సరే, మనిషి ఆశాజీవి అని చెప్పడానికి నీ దగ్గర ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? నేను చెప్తాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడంటే, డాక్టర్ గారు నాకు రోజు కలలో ఎలకొచ్చి క్రికెట్ మ్యాచ్ ఆడుతోంది, దాంతో నాకు నిద్ర పట్టడం లేదు, వెంటనే నాకు మెలకు వచ్చేస్తుంది అంటే, ఓకే అయితే ఈ టాబ్లెట్ వేసుకో, నీకు శుభ్రంగా నిద్ర పడుతుందని డాక్టర్ చెప్పారంట. నేను ఈ రోజు నుంచి వేసుకోను డాక్టర్ గారు, రేపు వేసుకుంటాను అన్నాడంట. ఎందుకు అంటే, ఈ రోజు ఎలకది ఫైనల్ మ్యాచ్, అది చూసిన తర్వాత నేను రేపు వేసుకుంటాను అన్నట్టు. అంటే కళలకి కూడా మనం ఆశలు కల్పించేసుకుంటాం అనమాట. దేన్ని వదిలిపెడతాం చెప్పండి? సో 20 పాయింట్లు అన్న ఆశ నీకు తీరిపోయింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వీళ్ళకి ఏమొచ్చిందో చూద్దాం బిడ్డ. ఓకే, ఇప్పుడు పంజరం దింపండి. పదండి. ఫస్ట్ ఎవరు అవుట్ అవుతారో చూద్దాము. రెడీ, 1 2 3 గో. వీణానికి 10 పాయింట్స్. రెడీ, 1 2 3 గో. మోనికానికి 12 పాయింట్స్. ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉంటారు, ఒకరంటే ఒకరికి పడదు. మరి ఇరువురి మధ్యన ఎవరైనా వెళ్ళారో పచ్చడే. ఏమిటది? అన్నదమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళిద్దరికి పడదు. వాళ్ళిద్దరి మధ్యలో ఎవరైనా వెళ్తే పచ్చడే. ఈ పళ్ళ సెట్ల కాదు, రోలు రోకలా? ఇది రోలు రోకలి అనేది పాత పద్ధతి. నేను ఇప్పుడు చెప్పింది లేటెస్ట్. ఇదిగో ఈ రెండింటి మధ్యలో నీ వేలు పెట్టు, వేలు పెట్టు. కరెక్ట్ టెస్ట్ చేయడానికి అయిందా? మెల్లిగా చేసా పచ్చడి, కొంచెం గట్టిగా చేయనా పచ్చడి ఇప్పుడు? వద్దు. వెళ్ళు. రెడీ, 1 2 3 గో. అలైక్యకి 14 పాయింట్స్. అరచేతిలో నక్షత్రాలు. స్టార్ మాటలు కదా, నువ్వు చెప్పి తీరాలి డెఫినెట్ గా.
అరచేతిలో నక్షత్రాలు. ఇది ఎక్కడో విన్నా నేను. అరచేతిలో నక్షత్రాలు అంటే ఏంటి? జల్లడి. ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ. నేను ఒక జోక్ చెప్తాను నీకు. ఒక బిచ్చగాడికి లాటరీ తగిలిందంట. ఆ డబ్బులతో వాడు ఒక పెద్ద గుడి కట్టించాడంట. వాడి ఫ్రెండ్ వచ్చి అడిగాడంట, గుడి ఎందుకు కట్టించావురా అంటే, ఆ గుడి ముందు నేను ఒక్కడినే అడుక్కోవచ్చు అన్నట్ట. 1 2 3 గో. సాయి నవ్య 16 పాయింట్లు, స్రవంతి 18 పాయింట్లు. తల్లి కూర్చుంటుంది, పిల్ల తిరుగుతుంది. ఏంటది? తల్లి కూర్చుంటుంది, పిల్ల తిరుగుతుంది. నేను మా కూతురు. అది కాదు. నువ్వు కూర్చుంటావు నాకు అర్థమైపోయింది. ఒకటే దగ్గర తల్లి కూర్చుంటుంది, పిల్ల తిరుగుతుంది. సూర్యుడు భూమి. కాదు. సూర్యుడు ఒక చోట ఉంటారు కదా. కాదు. భూమి తిరుగుతూ ఉంటుంది. ఇది కూడా కరెక్ట్. సరే, అది రోలు. అది కాదు. అది కూడా కాదు. తల్లి ఒకటే దగ్గర కూర్చుంటుంది. తండ్రి ఏం చేస్తుంటాడు? తండ్రి ఏమో నాకు అది తెలియకుండా నేను చెప్పలేను. ఐ వాంట్ ద డీటెయిల్స్ అబౌట్ ద ఫాదర్ ఆల్సో. ఫాదర్ గురించి నాకు అడగకు, నేను అడిగింది నువ్వు చెప్పు. నేను చెప్పినది ఇవన్నీ కూడా కరెక్టే, కానీ నీ ఈగో వల్ల నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు. చెప్పలేను అని చెప్పు, నేను చెప్పేస్తాను. బంతా? కాదు. బంతి ఒకటే దగ్గర ఉంటుందా? కుండ? అది నాకు తెలియదు, చెప్పు. కుండ, చెంబు. కుండ మనం ఎక్కడ పెడితే అక్కడ అదే ప్లేస్ లో ఉంటుంది కదా. చెంబు మనం ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు కదా వాటర్. దాని కరెక్టే, పొద్దున్న తీసుకెళ్తుంటారులే. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు ఒక పాట. ఆరడుగుల అందగాడు నన్ను బాబీగలన్నాడు, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు.
పాటని స్వరపరిచిన సంగీతకారుడు ఎవరు? శ్రవంతి. దేవిశ్రీ ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. ఒరే రామ్, మీ అమ్మ మీద ఉన్న గౌరవంతోనూ నీ మీద ఉన్న నమ్మకంతోనూ ఈ రిస్క్ తీసుకున్నాను. పెళ్లిలో ఎక్కడ తేడా జరగకూడదు. అసలు పెళ్ళే జరగదు. మామూలుగా జరగదు అంటున్నాను బాబాయ్, మెంటల్ వచ్చేస్తది. రండి బావ గారు, రండి రండి. ఏం బావ గారు, అప్పుడే మీ ఇంటికి పెళ్లి కల ఈ ఏర్పాట్లన్నీ చేసింది ఇతనే బావ గారు. పేరు రామారావు. వెడ్డింగ్ ప్లాన్. ఇంకా 10 దినాలు ఉండాలి. ఏం అప్పుడే హడావుడి మొదలు పెట్టినావే? అరే కమిషనర్ ఇంట్లో పెళ్ళంటే ఏ రేంజ్ లో ఉండేకనా? అప్పుడేం చూసినావు కాక, ఇంకా ఎన్ని కథలు ఉన్నాయి అనుకున్నావు? అరే ఈయన పెళ్లి కొడుకు జబర్దస్త్ గుండు. అరే లోపల 6 ప్యాక్ దాచిపెట్టిండు కాక, మనకు తెలియకుండా ఇంకేమేం దాచిపెట్టిండో. అరే గుస్సగా చిచ్చా ఏదో పని చేసిన పెళ్ళంటేనే మజాక్ అన్నట్లు. ఏమంటారు? అన్నట్టు మా అమ్మాయి జానకి పెళ్లి కూతురు, రామ్ వాళ్ళ అమ్మగారు. నమస్తే ఆంటీ. నమస్తే మా, లక్షణంగా ఉన్నావు. అరే రామ్, ఇలాంటి అమ్మాయిని మన ఇంటికి ఇప్పుడు తీసుకొస్తావరా? అరే నీకంత నచ్చితే చెప్పమ్మా, ఈ అమ్మాయినే తోలుకోపోదాం. అరే మజాక్ చేసిన, చెప్పినా కదా మ్యారేజ్ అంటేనే మజాక్ అన్న. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? శ్రవంతి. బాద్షా మూవీ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు తీసుకోమల్లా. ఇప్పుడు ఇంకో పాట. అబ్బచ్చా అబ్బచ్చా. సో నేను సిద్ధార్థిగా వీళ్ళందరూ తమన్నాలుగా చేసిన ఈ పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే మాకు SMS పంపించు. ఈ పాట ఏ సినిమాలోది? శ్రవంతి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం. కరెక్ట్, నీకు ఇష్టమే.
నువ్వు నొక్కావని పక్క వాళ్ళందరికీ కష్టం. నీకు 6. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయిరా. ఎం ధర్మరాజు ఎంఏ సినిమాలో మోహన్ బాబు గారు ఎన్ని పాత్రలు చేశారు? ఆప్షన్స్ A1 B2. 2. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. శ్రవంతి 2 పాయింట్స్, గౌతమి 1 పాయింట్. ఏ వైరస్ వల్ల జలుబు వస్తుంది? ఆప్షన్స్ A రీనో వైరస్, B కరోనా వైరస్. ఏ రీనో వైరస్. ఏం వైరసో కదా, అస్తమానం మనకు వచ్చేదంటే ఇదే జలుబే. సీజన్లు మారినా చల్లవి తిన్నా బబ్బా ఎంత ప్రాబ్లమో ఈ రీనో వైరస్ వల్ల. తీసుకో. అలేఖ్య 2 పాయింట్స్, వీణా 1 పాయింట్. మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోవంది మైకం. దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. అరే 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 గుండె జారి కళ్ళెంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళెంతయ్యిందే. ఆహా సినిమాలో హీరో ఎవరు? జగపతి బాబు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. 6. గౌతమి 2 పాయింట్స్, సాయి నవ్య 1 పాయింట్, మౌనిక 2 పాయింట్స్, అలేఖ్య 1 పాయింట్. హరుణ్ రిపోర్ట్ ప్రకారం 2013కు గాను ఇండియా దాతల జాబితాలో అగ్రస్థానం ఎవరికి లభించింది? ఆప్షన్స్ ఏ అజీం ప్రేమ్జీ, బి ముఖేష్ అంబానీ. అజీం ప్రేమ్జీ. కరెక్ట్ ఆన్సర్. చైనాకి చెందినటువంటి హరుణ్ రిపోర్ట్ INC 2013 ప్రకారం ఇండియా నుంచి దానం చేయడంలో అగ్రస్థానంలో ఉన్నది అజీం ప్రేమ్జీ అండి. యాక్చువల్లీ ఇట్స్ రిలేట్ టు మై సబ్జెక్ట్స్, ఎందుకంటే ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఒక లెసన్ ఉండిద్ది అజీం ప్రేమ్జీ గారి గురించి. మరి అలాంటప్పుడు ఆప్షన్ తీసుకోకుండా చెప్పాలి కదా. అంటే కొంచెం ఏదో రైట్ అవుద్దో రాంగ్ అవుద్దో మళ్ళీ పాయింట్స్ ఎందుకు. పోనీలే చెప్పావు. ఓకే తీసుకో. మౌనిక 1 పాయింట్, గౌతమి 1 పాయింట్ అండ్ సాయి నవ్య 1 పాయింట్. 2 టైమ్స్ తీసుకున్నావు నా దగ్గరే, తీసుకొచ్చేది ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కడ పుచ్చుకోవాలో కాదు, ఎక్కడ ఇచ్చుకోవాలో తెలిసిన వాళ్లే గొప్పోళ్ళు. అందుకే నీకు ఒకటి ఇస్తా సుమక్క. ఇక్కడ నాకు పుచ్చుకోవాలనిపించట్లేదు. ఎందుకు? సరే ఇచ్చుకో. ఇచ్చుకో. హగ్గు కాదు. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. హైదరాబాద్, వైజాగ్, విజయవాడలలోని ఏ నగరంలో దోమలగూడ ఉంది? హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. శ్రవంతి 3, మౌనిక 1, సాయి నవ్య 1, అలేఖ్య 1. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఒక దోమ ఒక రాత్రిలో మనుషుల్ని ఎన్నిసార్లు కుట్టి రక్తం పీల్చగలదు? ఎప్పుడైనా ట్రై చేసావా? నేను దోమని కాదు, నేను దోమల గురించి అడుగుతున్నా. ఆప్షన్స్ ఏ 240 సార్లకి పైగా, బి 150 సార్లు లోపు. 240. కరెక్ట్ ఆన్సర్. ఒక దోమ అంట ఒక రాత్రిలో 240 సార్లకి పైగా కుట్టి రక్తం పీల్చగలదంట. అంటే పాపం అది ఎంత తాగుతుంది? తాగి ఫస్ట్ నీలాంటి వాళ్ళ దగ్గర సూప్ తాగుతుంది, ఆ తర్వాత ఈమెదేమో స్టార్టర్స్, నాది మెయిన్ కోర్సు, ఆమె డెజర్ట్స్, అట్లా
డివైడ్ చేసుకుని 240 ఫినిష్ చేస్తుంది అనమాట రోజులు. అయ్యింది తీసుకో. మౌనిక 1, సాయి నవ్య 1 అండ్ అలైక్య 1. నడు మంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక. విజయేంద్ర వర్మ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ బాలకృష్ణ, బి వెంకటేష్. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. శ్రవంతి 1, గౌతమి 1, సాయి నవ్య 1. మళ్ళీ ఉన్నా కానీ ఇప్పుడే తీసుకోవచ్చు కదా. విజయనగరం కాలం నాటి రాజ్యాన్ని ఎలా విభజించారు? ఆప్షన్స్: ఏ కొట్టాలు, బి ఆహారాలు. ఏ కొట్టాలు. కరెక్ట్ ఆన్సర్. గౌతమి 1, శ్రవంతి 2. నాకు నీకు నోకియా ఇక్కడ పొమ్మ మాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా. హన్సిక, ఇలియానా, త్రిషాలలోని ఎవరి పేరు వెనక మోత్వాని ఉంటుంది? హన్సిక. తీసుకో 3. ఇటు వాస్తు బాగాలేదు, నువ్వు అటే చూడు. అటే చూడాలి. అటే చూడాలి. పక్కకి ప్లస్ ఉన్నాయి కదా. గౌతమి 3. ఆఫ్రికా ఖండంలో విస్తీర్ణం పరంగా అతి చిన్న దేశం ఏది? ఆప్షన్: ఏ సీషెల్స్, బి కాంగో. పేర్లే వినలేదు ఇప్పటి వరకు అసలు. ఏ సీషెల్స్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. సాయి నవ్య 1, వీణా 2. చెప్పకే పిల్ల గుండెకాయ టపా టపా టపాసులా బ్రతకే పిల్ల సొట్టబడ బంతిలాగా మూతినట తిప్పకే పిల్ల టిక టిక వేషాలేస్తే సరా సరా కాంతదే పిల్ల. మేరే జిందగీ నీతోటే ఉండాలి, నీ కోసమే ఖాళీ అంటున్నాది. ఒరే నీకు లంగరయ్యాలా. చందమామ సినిమాలో ఒక హీరో పేరు చెప్పండి. అయ్యో ఏతో ఉంటుంది. అయితే వద్దులే. ఆప్షన్: ఏ నవదీప్ శివబాలాజీ, బి నిఖిల్ నవదీప్. నవదీప్ శివబాలాజీ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. శ్రవంతి 3 పాయింట్స్. పెయింటింగ్ పోటీలలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న చింపాంజీ పేరేమిటి? ఆప్షన్: ఏ బ్రెంట్, బి డిమెంట్. బ్రెంట్. కరెక్ట్ ఆన్సర్. ఇటీవల అమెరికాలో హ్యూమన్ సొసైటీ అనే సంస్థ చింపాంజీలకి ఒక పెయింటింగ్ పోటీ నిర్వహించింది. వాటిలో లూసియానాకి చెందినటువంటి 37 ఏళ్ల బ్రెంట్ అనే చింపాంజీ ఫస్ట్ ప్రైజ్ $10,000 గెలుచుకుంది. దాంతో ఏం కొనుక్కుందో ఏమిటో. అయినా బ్రెంట్, ఆ పోటీలో నేను లేకపోవడం వల్ల నువ్వు గెలిచావు గానీ లేకపోతేనా మనకే వచ్చేది. ఓకే తీసుకో 3. గౌతమి 3. ఏంటి 3? అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. ఏ రంగోలి రంగోలి రంగోలే సింగారి కుక్కల్లో పొంగాలే. ఏ రంగోలి రంగోలి రంగోలే సింగారి కుక్కల్లో పొంగాలే. ఏ పట్టుచిరే కట్టాలే, పట్టుచిరే కట్టాలే, సిగుచుకే పెట్టాలే, సిగుచుకే పెట్టాలే, గట్టి మేళం కట్టాలే, తాళి బొట్టే కట్టాలే. ఏ పందిట్లో పిల్లని చెయ్యబట్టాలే. హే పులి 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 రారా పులే, బలి బలి అందాలని నీకే బలే. ఏ కలి 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 మేరీ మసక్కలే, విలా విలా మనాలిలే జల్లో మల్లే.
దించరా అత్తూరు కవ్విళ్ళు పంచి పన్నా మెత్తాని పట్టుల్లో అల్లాడించన్నా ఎత్తుల్లో లోయల్లో మత్తుల్లో మాయల్లో నువ్వేం చేసుకున్నా నిన్నే కాదంటానా ఏ పిల్లో యా పిల్లో పంపుల్లో సొంపుల్లో కులాసాల కుర్చీలే వేసేయన్నా పట్టు ఉజురే కట్టాలా ఊచిరే కట్టాలే సిగూజుకే పెట్టాలా ఊచుకే పెట్టాలే గట్టి మేడం కొట్టాలా తాళి బొట్టే కట్టాలా ఏ బందిట్లో పిల్లాని చెయ్యబట్టాలే పులి 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 రారా పులి బలి బలి అందాలని నీకే బలి కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే చల్ల మల్లే శ్రవంతి గట్టిగా ఒకసారి చెప్పట్లు. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైళ్ళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం గౌతమి. అల్లు అర్జున్. చూద్దాం. దిస్ ఇస్ సిద్ధార్థ్. గౌతమి -6. నెక్స్ట్ చిత్రం వీణ. అనుష్క. చూద్దాము. కాదు, హన్సిక. ఓ మై ఫ్రెండ్ పేరు వచ్చారు. హన్సిక సిద్ధార్థ్ -6 వీణ. తర్వాత చిత్రం సాయి నవ్య. కాజల్. ఇదైనా కరెక్ట్ అవ్వాలని ఆశిద్దాం. చూద్దాం. ఎస్, ఇది కాజలే. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం స్రవంతి. నయనతార. చూద్దాము. ఎస్, నయనతారనే కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం శ్రవంతి. రామ్. లెట్స్ సీ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు శ్రవంతి. నెక్స్ట్ చిత్రం అలేఖ్య. నితిన్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైళ్ళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, గేమ్ లో ముందు అరటిపండు తింటారు యాజ్ యూజువల్. మేజ్ ఆడతారు. ఈ గేమ్ ఏంటి అనేది ఇవాళ ఇంట్రెస్టింగ్ పాయింట్. సో మీరు ఈ బుట్ట ఇలా తగిలించిన దాన్ని తీసుకొని వచ్చి ఇందులోకి మీరు ఒక బంత్ వేసుకోండి. ఇప్పుడు ఈ స్టిక్కర్ ఉంది కదా, దీన్ని దాటి యువతలు పట్టుకోవాలి. తీసుకొని వెళ్ళి ఈ బుట్టలో వేసేయండి. మళ్ళీ ఇటు రండి. ఇది ఆట. 1 2 3 గో.
పెట్టుకొని అప్పుడు వచ్చేయాలన్నమాట. ఇక్కడ మధ్యలో పెట్టుకుంటూ రాకూడదు. ఓకే, సో 3 ఇంకో 2 30 1 సెట్ 1 2 3 గో. రెండు 4 5 6 7 42 అండ్ హాట్ బాక్స్ సెట్ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 అండ్ ఇవి 2 7 42. మీరు గెలుచుకున్నారు డిన్నర్ సెట్. 1 2 3 గో. ఒకటి 2 3 అది కలిపితే 5 30. రోటీ మేకర్ 1 2 3 గో.
8 అవి 2 కలిపితే 10 60. కూల్ కేక్. సైనవ్య టార్గెట్ 14 6. లీడ్ లో ఉంది స్రవంతి. విన్ అయ్యేది నువ్వా స్రవంతియా? నువ్వే డిసైడ్ చేసుకో. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. రెండు 4 6 7 8 9 54. అండ్ రైస్ కుక్కర్. ఏ శ్రవంతి, వేదం వేగం మాదే, పోరు పంతం మాదే, ఉడికే రక్తం మాదే, గెలిచే నైజం మాదే, ఈ సిద్ధాంతం మాదే. ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే మాదే మాదే. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. Son